ద్రాక్ష సేల్స్ అనేవి ప్రతి సంవత్సరము ఫిబ్రవరి మరియు మార్చ్ మంత్లో ఉంటుందండి. ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి సార్? దాదాపు ఒక 60 రకాలు మేము ఇక్కడ ఈ రీసెర్చ్ స్టేషన్లో రీసెర్చ్ చేయటం 60 రకాల మీద చేయటం జరుగుతుంది. సేల్స్ కూడా 60 రకాల వెరైటీస్కి సంబంధించిన ద్రాక్ష సేల్స్ ఉన్నాయండి. ఓకే సార్. వెరైటీస్ అంటే ఎట్లాంటి టైప్స్ ఉంటాయి? అంటే మనకు ఇక్కడ ద్రాక్షలో అంటే గ్రేప్స్లో తీసుకున్నట్టయితే మనకు కలర్డ్ వెరైటీస్ ప్లస్ గ్రీన్ కలర్డ్ వెరైటీస్ అని ఉంటాము. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కలర్డ్ వెరైటీస్లో మనకు ముఖ్యంగా మనకు టేబుల్ వెరైటీస్, జ్యూస్ వెరైటీస్, రెజిన్స్ అంటే ఎండు ద్రాక్ష మరియు వైన్ వెరైటీస్. అంటే మనకు 4 రకాలుగా మనము వీటిని డివైడ్ చేయొచ్చు. ఈ 4 రకాలకు సంబంధించి దాదాపు 60 రకాల వెరైటీస్ మన దగ్గర ఉన్నాయండి. ఓకే సార్. సో ఎన్ని ఏకర్స్ ఉంటుంది మొత్తం? ఇది మొత్తము 5 ఏకర్స్ అండి. 5 ఏకర్స్ ద్రాక్ష తోట అనమాట. ఇది 1960లో ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ మీద పరిశోధనలు చేయటం జరుగుతుందండి. ఇది చాలా బాగుంటుందండి, పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది. ఎందుకంటే దాదాపు అందరూ కన్జ్యూమర్స్ అంటే పబ్లిక్ ఏంటంటే తోటల నుంచి తీసుకొచ్చిన పండ్లన్నీ కూడా మనం సూపర్ మార్కెట్స్లో కానీ లేదంటే ఎక్కడైనా రైతు బజార్లో కానీ పర్చేజ్ చేయటం జరుగుతుంది. కానీ ఇక్కడ ద్రాక్ష అనేది మనకు ఫస్ట్ టైం అనమాట. మనకు మన రాష్ట్రంలో ఈ ద్రాక్ష పరిశోధన స్థానంలో వాళ్ళే వచ్చి అంటే వాళ్ళే చూసి వాళ్ళకు నచ్చిన వెరైటీస్ పర్చేజ్ చేయటం అనేది వాళ్ళకు ఒక వింత అనుభూతి, అంటే లైవ్గా చెప్పుకోవచ్చు. లైవ్ ఎక్స్పీరియన్స్ వల్ల పాపులర్ అనేది మనకు ఒక 3 to 4 years ఎక్కువగా కావటం జరిగింది. సేల్స్కి వచ్చేసి ఎట్లా ఉంటుంది? ఇది మీరే సేల్ చేస్తారా లేదంటే ఏదన్నా ప్రాసెస్ ఏమైనా ఉంటుందా? లేదండి, ఇది మేము ఒకసారి ఈ ద్రాక్ష పంట అంటే సేల్కి వచ్చింది అనుకోగానే ఒక వారం రోజుల ముందు అంటే ఈ సంవత్సరం విషయానికి వస్తే జనవరి 30న ఈ తోటను వేలం వేయటం జరిగింది. ఈ వేలం వేసిన వాళ్ళు ఇక్కడ ఈ తోటను ఈ దాదాపు నెలన్నర నుంచి 2 నెలలు అంటే మనకు ఈ అన్ని రకాలు ఒకటేసారి మనకు హార్వెస్ట్కి రావండి, తెంపేటందుకు రావు. దాదాపు నెల నుంచి నెలన్నర రోజుల వ్యవధిలో మనకు తెంపేటందుకు వస్తాయి. ఈ నెల నుంచి నెలన్నర వ్యవధిలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు ద్రాక్ష పరిశోధన స్థానము ఎవరైతే కన్జ్యూమర్స్ అంటే ద్రాక్ష కొనేవాళ్ళే కాకుండా మనకు విద్యార్థులు, ముఖ్యంగా స్కూల్ నుంచి కూడా చాలామంది విద్యార్థులు వచ్చి చూసిపోవటం అనేది జరుగుతుందండి. వారికి కూడా మేము అవగాహన కల్పిస్తుంటాం స్టూడెంట్స్కి. ఎందుకంటే చాలామందికి తెలియదు, అంటే ద్రాక్ష అనేది చెట్ట, వైన్ అనేది ఇట్లా తీగ అనేది కూడా తెలియదు. వాళ్ళందరూ కూడా వచ్చి చాలా సంతోషంగా ఈ తోటలో తిరిగి వారికి కావాల్సిన పనులన్నీ కూడా కొనుక్కోపోవటం జరుగుతుంది. నా పేరు ప్రేమ కుమారమ్మ. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము హైదరాబాద్ నిజాంపేట నుంచి వచ్చాము. లోగడ ఇంతకుముందు ఒకసారి ఒక 6-7 years క్రితం వచ్చాను. అప్పటికన్నా కూడా ఇప్పుడు నాకు చూడటానికి పండ్లు కొంచెం గుత్తులు ఎక్కువగా అనిపించినాయి. అప్పుడు వచ్చినప్పుడు ఇంత మందంగా లేవు. సో ఎట్లా అనిపిస్తుంది ఇట్లా వెరైటీస్, ఇన్ని వెరైటీస్ ఇక్కడ అన్ని వెరైటీస్ గుత్తులు చూస్తుంటే కోసు తింటుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మళ్ళీ ప్రతి సంవత్సరం ఇట్లా రావాలనిపించింది. ఓకే. సో ఎట్లా అనిపిస్తుంది అంటే నార్మల్గా మనం బయటకు వెళ్ళినప్పుడు షాప్లలో వాళ్ళు తెచ్చిన కొనుక్కుంటూ ఉంటాం, కానీ ఇక్కడ మొత్తం అన్ని తిరిగి మన ఇష్టం ఉన్న టేస్ట్ చూసి కొనుక్కుంటూ ఉంటారు కదా. సో ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? అది ఇక్కడ ఈ గుత్తులే కోసుకొని తింటుంటే చాలా హ్యాపీనెస్గా ఉంది. షాపులో అనుకోండి మనం అక్కడ ఏంటంటే మా కాడలు ఆకుపచ్చగా ఉన్నాయి చూసి కొనుక్కుంటాం. ఇక్కడ మొత్తం చెట్టుకే ఉన్నాయి కాబట్టి కాడ చూసే పని లేదు, కాయ చూసుకొని కోసుకొని నోట్లో వేసుకుంటే హ్యాపీగా ఉంది. సో కొనుక్కున్నారా? ఎన్ని కేజెస్? కొన్నామండి, మా బాబు దగ్గర కూడా ఉన్నాయి. మేము ఒక 2 or 3 kgs ఉంటాయి. ఓకే. సో ఎట్లా అనిపిస్తూ ఉంది రేట్ ఎక్కువేనమ్మా. మాకు మామూలుగా సంతలో 70-60 ఉన్నాయి, ఇక్కడ కాస్ట్ ఎక్కువే అనిపిస్తుంది. అగ్రికల్చర్ రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో గ్రేప్ గార్డెన్స్లో ఉన్నాము. వీళ్ళు ఏంటంటే నిన్న పేపర్లో వేశారు మామూలుగా, ఇది ఆంధ్రజ్యోతిలో అది చూసి ఇక్కడికి వచ్చామన్నమాట.
వీళ్ళు ఏంటంటే మామూలుగా ఇక్కడ రీసెర్చ్ స్టేషన్లో ఈ క్రాప్ వెరైటీస్, రకరకాల వెరైటీస్ గ్రేప్స్ పెట్టారు. వాళ్ళు మనం తినన్ని తిని టేస్ట్ చూసుకొని దానికి కట్ చేసుకొని తీసుకెళ్ళచ్చు మనం ఇంటికి అని వాళ్ళు పేపర్లో వేస్తే మేము వచ్చాం అనమాట. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము. లాస్ట్ ఇయర్ అయితే మేము లాస్ట్లో వచ్చాం, మా న్యూస్ ఆలస్యంగా అందింది. అప్పుడు ఇంకా లాస్ట్లో కొంచెం ఉన్నాయన్నమాట వెరైటీస్. ఇప్పుడైతే ఫస్ట్ సెకండ్ డేనే వచ్చాం, నిన్ననే వాళ్ళు అనౌన్స్ చేశారు, సెకండ్ డే వచ్చాం. ఇప్పుడు బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ లాస్ట్ ఇయర్ ఈ గ్రేప్స్, రెడ్ గ్రేప్స్ ఉన్నాయి కదా మామూలుగా పింక్ కలర్, ఇది లాస్ట్ ఇయర్ 500 kg అని చెప్పారు, తీసుకున్నాము. ఇప్పుడు 600 రూపీస్ పెంచారు, 600 per kg అని చెప్తున్నారు. మిగతా అది థామ్సన్ సీడ్లెస్ థామ్సన్ కేజీ 300 అని చెప్తున్నారు. అయ్యాక ఇంకా సీడ్లెస్ కాకుండా సీడ్స్ కూడా ఉన్నాయి. అవి అంత పెద్ద తీపిగా లేవు. మన జ్యూస్కి అయితే మామూలుగా ఈ థామ్సన్ బాగానే ఉన్నాయి, ఈ రెడ్ వెరైటీ కూడా కొంచెం పెద్ద సైజు ఉన్నాయి, ఇవి కూడా బాగానే ఉంటాయి అన్నమాట. అంటే మేము అమెరికాలో చూసాం, ఈ గార్డెన్స్కి వెళ్ళి పిక్ చేయటం అంతా పింక్ అట్లా. ఇక్కడ చూసాం లాస్ట్ ఇయర్, చూసి సరే అని బాగానే ఎంజాయ్ చేసాం మేము. సరే ఈసారి చూసి మళ్ళీ వచ్చాం వెంటనే. అది సో ఎట్లా అనిపిస్తుంది మరి అంతా తిరగడం బాగుంది, హ్యాపీ. అంటే విడిగా వెళ్ళాం కదా మనం, ఇలా గార్డెన్ కదా మామూలు షాపింగ్ మాల్స్లో అట్లా కొని తెచ్చుకుంటాం కదా. ఇక్కడ మనమే డైరెక్ట్గా టేస్ట్ చూసి పర్చేజ్ చేసుకోవటం కదా. ఓవరాల్ ఎంజాయ్.